రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధాన వార్త ఇక్కడ చూడొచ్చు. అమరావతి కోసం అత్యవసర భేటీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఒక క్యాబినెట్ గాని ఒక నిర్ణయం తీసుకోబోతుంది. 2014లో అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు నరేంద్ర మోదీ గారితో రిబ్బన్ కట్ చేయించినప్పుడు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అమరావతికి యాక్సెప్ట్ చేసింది. 19 తర్వాత అమరావతి రాజధాని కాదు అని గేరు మార్చింది. 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అయినప్పటికీ 3 రాజధానులు ఏమీ చేయలేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధాని నచ్చకపోతే అమరావతి పరిధిలో ఉండే తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు ఆయన నివాసంగా పెట్టుకున్నారు, ఆఫీస్గా పెట్టుకున్నారంటే దానికి ఆన్సరే లేదు. 3 రాజధానులు అని చెప్పి వైజాగ్, విజయవాడ, కర్నూలు అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటలు ఏంటది, కమర్షియల్ క్యాపిటలు, తర్వాత ఏంటది జ్యుడిషియరీ క్యాపిటల్ ఏదో అన్నారు. విజయవాడ, వైజాగ్ అవి ఏం చేయలేదు. సో మొత్తం మీద ఈ అమరావతిని భ్రష్టు పట్టించే కాన్సెప్ట్లో ముందుకెళ్ళిన నేపథ్యంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఖచ్చితంగా అమరావతిపై క్లారిటీ తీసుకునే నేపథ్యంలో ఇక్కడ వార్త చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. అమరావతిని రాజధానిగా గుర్తించాలని దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. దీన్ని ఎక్కడ ప్రపోజ్ చేసి కేంద్రానికి పంపిస్తే పార్లమెంట్లో కూడా దీన్ని ఆమోదించే దిశగా కసరత్తు ప్రారంభమైంది. దానికి సంబంధించిన వార్త. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించాక కేంద్రానికి నివేదన, అంటే ముందు ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించాక దీన్ని కేంద్రానికి నివేదిస్తారు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే విభజన చట్ట సవరణ బిల్లు పెట్టే ఛాన్స్. ఏదైతే కాంగ్రెస్ హయాంలో 2014లో విభజన చట్టం కింద విభజించేసిందో అక్కడ కూడా క్లారిటీ లేకుండా ఇబ్బందికర పరిస్థితులు రావడం, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో జీరో అయిపోయింది. మనం చూస్తున్నాం. 14లో లేదు, 19లో లేదు, 24లో కూడా లేదు. అయితే 24లో నోటా కన్నా బెటర్గా ఓటింగ్ వచ్చింది. నిజంగా కాంగ్రెస్ నేలమట్టం అయిపోయిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో. మేబీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాల వల్లే తలాతోకా లేకుండా విభజించేసారో, ఒక క్లారిటీ లేకుండా విభజించారనే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జీరో అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాకుండా అమరావతిని క్యాపిటల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ 29వ రాష్ట్రంగా అప్పటికి ఏర్పడిన అన్నీ వడ్డించిన విస్తరగా తెలంగాణ ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేదు, ముఖ చిత్రం కూడా లేదనే స్థాయిలో వెనకబడింది మనం చూసాం. అయితే ఇప్పుడు దానికి అమరావతి ప్లాట్ఫామ్గా చేయాలనుకుంటున్నారు. పార్లమెంట్ ప్రస్తుత సమావేశంలో విభజన చట్ట సవరణ బిల్లు పెట్టే ఛాన్సు. నిజానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చాలు, కానీ భవిష్యత్తులో సమస్యలు రాకుండా అసెంబ్లీ తీర్మానం మేలన్న కేబినెట్ కార్యదర్శి. పీఎంఓ నుంచి ఆగమేఘాలపై సూచనలు. ఫలితంగానే 28న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన. గవర్నర్ ఆమోదం, వెంటనే నోటిఫికేషన్ జారీ. 1న పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం. ఎందుకంటే మళ్ళీ ఏ తొగ్గులక్కో ఎవడో వచ్చాడు అనుకోండి, దీన్ని మార్చాలి, దాన్ని ఇది చెయ్యాలి, లేదు అప్పుడు ఏదో మీ క్యాబినెట్ ఆమోదం చేస్తే అయిపోద్దా, ఇప్పుడు మా క్యాబినెట్ అని ఎవడైనా తలలో పురుగు తిరిగి మాట్లాడితే పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి దీనికి ఖచ్చితంగా పార్లమెంట్లో బిట్టు పెట్టే అవకాశంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం దీనిపై కసరత్తు చేసి న్యాయ నిపుణులతో సలహా తీసుకొని అసెంబ్లీ సెక్రటరీ అలాగే సెంట్రల్లో పార్లమెంట్ సెక్రటరీ వాళ్ళతో కూడా చర్చలు జరిపి తుదకు ఈ నిర్ణయంకి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అమరావతి ఆంధ్రుల రాజధాని అనే దిశగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. రేపు 28న ఉటావుటిన సమావేశం అవుతుంది. దానికి మిగతా అఖిలపక్షం కూడా భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ గారితో కూడా కేంద్ర మంత్రులతో కూడా చర్చించారు. దానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం నడుస్తోంది, సెంట్రల్లో కూడా కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సెంట్రల్లో టీడీపీ జనసేన భాగస్వామ్యం ఉండడం, రాష్ట్రంలో కూడా టీడీపీ జనసేనతో పాటు బీజేపీ భాగస్వామ్యం ఉండడం, ఈ లైన్ క్లియర్ అవుతుంది, సుగమం అవడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మొత్తం మీద ఇదైతే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఉంటే ఇంతకుముందు మన వార్తలో చెప్పుకున్నట్టుగా మన మధ్య కొంతమంది తీవ్రవాదులకి తోడ్పాటు చేసేవాళ్ళు ఉన్నారు. అది నిన్న విజయవాడలో ఒక 3 కుర్రోలు ఐఎస్ఐకి సంబంధించిన తీవ్రవాద సంస్థలపై మొగ్గు చూపడం, అక్కడ ఉండే వాళ్ళ స్పీచ్లపై, ఉన్మాద స్పీచ్లపై అట్రాక్ట్ అయ్యి ఆ విధంగా చేయడం, దానికి మన ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకొని వాళ్ళకి క్లాస్ పీకడం, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాదులో అయితే ప్రతి 6 నెలలకు కూడా వాళ్ళ పేరెంట్స్ పిలిచి
మీ కుర్రోళ్ళు ఇలాగ మొగ్గు చూపుతున్నారు, ఇలా అవుతున్నారనే దిశగా మాట్లాడుతుండడం కూడా మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం. బట్ అది ఎక్కడో వెనక పేజీలో ఉంటుంటుంది, పెద్దగా బయటికి రాదు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.